UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి అన్ని విషయాల్లోనూ మొండి చేయి చూపుతున్న సీఎం చంద్రబాబు ఓ విషయంలో మాత్రం సాంప్రదాయాలకు అనుగుణంగా వ్యవహరించేందుకు సై అన్నట్లు తెలుస్తుంది. ఇంతకీ అదేంటంటే గత ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తర్వాత వైఎస్ జగన్ కు విపక్ష నేత హోదా ఇచ్చేందుకు సైతం అంగీకరించని చంద్రబాబు ఇప్పుడు ఆయన రైట్ హ్యాండ్ అయిన ఓ సీనియర్ నేతకు కీలక పదవి ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఏపీలో ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రుల తర్వాత కీలకమైన పోస్ట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్. ప్రభుత్వం పెట్టే ప్రతి ఖర్చును సమీక్షించే అధికారమున్న ప్రజా పద్దుల కమిటీకి చైర్మన్ గా విపక్షం నామినేట్ చేసే ఎమ్మెల్యేలను ఎంచుకోవడం సంప్రదాయంగా వస్తుంది. ఈసారి కూడా వైసీపీ నుంచి ఓ సీనియర్ ఎమ్మెల్యేకు పీఎస్సీ చైర్మన్ గా అవకాశం కల్పించాల్సి ఉంది. ఇందుకోసం ప్రభుత్వం వైసీపీ అభిప్రాయం కోరింది. దీంతో జగన్ పార్టీలో ఆయన తర్వాత నెంబర్ 2 అయిన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిని ఈ పోస్ట్ కు నామినేట్ చేశారు. కాగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి పీఎస్సీ చైర్మన్ పోస్ట్ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించినట్లు ప్రచారం జరుగుతుంది. పీఎస్సీలో మొత్తం 12 మంది సభ్యులుంటారు. ఇందులో 9 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలకు అవకాశం ఉంది. అయితే వీరి ఎన్నిక కోసం ప్రస్తుత లెక్కల ప్రకారం అసెంబ్లీ, మండలిలోనూ కనీసం 20 మంది సభ్యుల బలం అవసరం. ఈ లెక్కన అసెంబ్లీలో వైసీపీకి ఒక్క పీఎస్సీ సభ్యుడు కూడా ఎంపికయ్యే అవకాశం లేదు. మండలిలో మాత్రం 1 లేదా 2 సభ్యుల్ని గెలిపించుకునే పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం ఇదంతా ప్రాసెస్ లేకుండా నేరుగా పీఎస్సీ సభ్యుల్ని, చైర్మన్ ను కూడా సంప్రదాయం ప్రకారం నియమించుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే వైసీపీ పీఎస్సీ చైర్మన్ గా నామినేట్ చేసిన పెద్దిరెడ్డి తరపున వైసీపీ ఎమ్మెల్యేలు శివప్రసాద్ రెడ్డి, చంద్రశేఖర్ నామినేషన్ వేశారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.